హలో, రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ 1 గ్లాస్ రైస్కి 5 గ్లాస్ వాటర్ వేసి అన్నాన్ని చాలా మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత అన్నం పైన ఇలా రాగి పిండిని చల్లుకోవాలి. రైస్ కన్నా రాగి పిండి కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో ప్లెయిన్ రాగి పిండితోటే రాగి ముద్ద చేసుకుంటారు. బట్ మా కడపలో మాత్రం ఇలా హాఫ్ రైస్ హాఫ్ రాగి పిండి వేసుకొని రాగి సంగటి చేసుకుంటాం. రాగి పిండి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలితే ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఒక కర్ర తీసుకొని సంగటి చేసుకునేకి ఒక కర్ర ఉంటుంది. సంగటి కర్ర తీసుకొని ఇలా మంచిగా మ్యాష్ చేసుకోవాలి. రాగి పిండి రైసు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత చివర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం ముద్ద చేసుకుంటే రాగి సంగటి రెడీ అయిపోతుంది. ఇలాగే కూడా తినచ్చు, బట్ సంగటి ముద్ద చేసుకుంటే కొంచెం ఎక్కువసేపు అయినా కూడా మనకు తినడానికి సాఫ్ట్గా బాగుంటుంది. ఇలా ఉంటే ఆరిపోయినట్టు అయిపోతుంది. చూసారా, ఇలా ఒక ప్లేట్లో కొద్దిగా తడి చేసుకొని చేయి కూడా తేమ చేసుకొని ఇలా ముద్ద చేసుకోవాలి. ఇలా నాకైతే ముద్ద సరిగ్గా రాలేదు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వస్తుంది. సో ఒక బౌల్లో వేసేసి ఇలా రొటేట్ చేసామంటే చూసారా బాల్ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. రాయలసీమ స్పెషల్ రాగి సంగటి రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా నేను చింతపండు పచ్చడి చేశాను. చింతపండు, శనక్కాయ పప్పులు, ఎండుమిరపకాయలు, ఆనియన్స్ వేసి ఇలా పచ్చడి చేసుకున్నాను. ఈ పచ్చడితో ఈ సంగటి ముద్ద తింటుంటే ఎన్ని ముద్దలైనా అలా వెళ్ళిపోతాయి. సంగటి, చింతపండు పచ్చడి సైడ్ డిష్గా వట్టి తుణుకలు ఫ్రై పెట్టుకున్నామంటే ఇంకా సెట్. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. నాకు ప్రజెంట్ రొట్టె తుణుకలు లేవు, కానీ ఉంటే అసలు మామూలుగా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.